ఉప్పాల ఫ్యాక్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం మనం. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇండియాకి వస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి, ప్రధాన సూత్రధారి అయిన ప్రభాకర్ రావును రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది ప్రభాకర్ రావుకు. సో ఈ సందర్భంగా ఈ నెల 10 తర్వాత అంటే 14-15 తారీఖులలో ఇండియాకు రాబోతున్నాడు. సో మరి ఏం జరుగుతుంది నెక్స్ట్? ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత జరగబోయేది ఏంటిది? మరి ప్రభాకర్ రావు వస్తేనే కేసీఆర్ ను అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పలు సందర్భాలలో ప్రెస్ మీట్లలో చెప్పిండ్రు. సో ఎట్టకేలకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఉన్నది. అలాగే నవంబర్ 10వ తారీఖు తర్వాత ప్రభాకర్ రావు భారతదేశానికి తిరిగి వస్తున్నాడు. సో మరి ఈలోపే ఈ రోజు జరిగిన పరిణామం ఏంటంటే, ఈ యొక్క మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు పైన ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనాయి. సో మరి ఇప్పుడు ఇక కేసీఆర్ కూడా నెక్స్ట్ స్టెప్ అంటే కేసీఆర్ ను ముందు అరెస్ట్ చేస్తారా లేదా హరీష్ రావును అరెస్ట్ చేసిన తర్వాత కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారా అనేది ఇది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది. సో మొత్తానికైతే ఈ డిసెంబర్ నెలలో కొన్ని సంచలనాలు ఉంటాయి, గొడవలు కూడా బాగా అవుతాయి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా సిద్ధమవుతాను. ఖచ్చితంగా ఫోన్ టాపిక్ సంబంధించిన కొంత డేటా కూడా రిట్రీవ్ అయింది, అంటే డేటా అనేది రికవరీ అయింది. కొన్ని ఫోన్లకి వెళ్ళి డేటా రికవరీ చేసిండ్రు. సో దాంతో చాలా మంది ప్రజాప్రతినిధులను కూడా ఈ మధ్య కాలంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి చాలా మందిని విచారణ కూడా చేసిండ్రు. ప్రజాప్రతినిధులను, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలను కొంత విచారణ కూడా చేసిండ్రు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఇక ప్రభాకర్ రావు వస్తుండు అనడంతో ఇప్పుడు హరీష్ రావు పైన కూడా కేసు అయింది. సో మరి ఇక ముందు హరీష్ రావును అదుపులోకి తీసుకొని మరి తర్వాత కేసీఆర్, కేటీఆర్ ఈ విధంగా మరి చాలా మందిని అరెస్ట్ చేసే అవకాశం అయితే మన తెలంగాణలో క్లియర్ కనబడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ డిసెంబర్ మరి బీఆర్ఎస్ కు కలిసి వస్తుందా కలిసి రాదా ఈ సంవత్సరం అనేది మనం ఇంకొక వారం రోజులైతే పడుతుంది. వారం రోజులు వేచి చూడాల్సిందే. దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ను. అలాగే బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.